నవీన్ సార్ చేసి ఫోన్ చేసి కంపౌండ్ వాళ్ళు కంప్లీట్ వచ్చింది పర్మిషన్ కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు అదే కమిషనర్ పర్మిషన్స్ ఉంటే చూపిస్తే అయిపోతుంది ఏమున్నదని మీకు కావాల్సిన పర్మిషన్ ఉంటే చూపిస్తే అయిపోతుంది మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి పర్మిషన్స్ ఇది కట్టుకోగానే పర్మిషన్ తీసుకున్నారు మరి పర్మిషన్ తీసుకొని అది మున్సిపల్ ఆఫీసర్లే కదా వచ్చింది వేరే వాళ్ళు కాదు కదా ఆఫీసర్లు చెప్తున్నారు కదా ఆఫీసర్లే కదా సార్ ఆఫీసర్లు అయినా కూడా కాంపౌండ్ వాళ్ళకి ఎవరు పర్మిషన్ తీసుకుంటారు మీ పర్మిషన్ ఇది కట్టుకున్నారు మీరు తీసుకున్నారు చూపెట్టండి మరి అదే ఇప్పుడు అది అప్పుడు అడగలే కదా ఆబ్జెక్షన్ చేయలే కదా ఇప్పుడైతే ఆబ్జెక్షన్ చేయడానికి ఏం లేదు కాంపౌండ్ వాళ్ళు కట్టే పర్మిషన్ తీసుకోవడానికి ఆఫీసర్లు అడుగుతున్నారు కాబట్టి మీరు సరేలే ఓకే ఆఫీసర్లు అడిగినప్పుడు అయితే మనం చూపించాల్సిందే కదా PR2TS మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రావు. ఈ స్థలము మాకు 2004వ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు వెంకటస్వామి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మాకు సుమారు 4 గుంటల స్థలాన్ని 426 సర్వే నంబర్లో కేటాయించడం జరిగింది. ఇట్టి స్థలం యందు మేము సంఘభవనాన్ని 2006వ సంవత్సరంలో నిర్మించుకున్నాం. ఈ సంఘభవనం ఓపెనింగ్కి అప్పుడు మంత్రివర్యులు వెంకటస్వామి గారు రావడం జరిగింది, ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అక్కడ శిలాఫలకం కూడా ఉన్నది. దాని ముందర ఉన్న స్థలం ఏదైతే ఉన్నదో ఆ ఖాళీ స్థలం ఉండడం వల్ల కొంతమంది కబ్జాకోరుల యొక్క కన్ను ఈ ఖాళీ స్థలం మీద పడ్డది. దీన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో గత సంవత్సరము ఒకసారి ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం. తిరిగి అదే వ్యక్తి మళ్ళా ఈ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టాలని మా ఆధీనంలో ఉన్నటువంటి మా స్వాధీనంలో ఉన్నటువంటి మా స్థలంలోకి మా ప్రహారీ లోపలికి వచ్చి అక్రమాన్ని చొరబడి నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నం చేసిండు. ఇది తెలుసుకున్న మేము దాన్ని అడ్డుకున్నాం. ఇది మా స్థలం, మేము కాపాడుకుంటాం. వేరే వాళ్ళు ఎవరైనా ఈ స్థలంలోకి వచ్చినట్టయితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖని, రెవెన్యూ శాఖని, మున్సిపల్ శాఖని కోరుతున్నాం. అది జరగని పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ గారిని, మేయర్ గారిని, ఉప మేయర్ గారిని, అధికారులను, అనధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా తీసుకొని మేము 500 మంది ఉపాధ్యాయులను ఈరోజు కలవదలుచుకున్నాం. రేపు కౌన్సిల్ సమావేశానికి కూడా పోతున్నాం. ముఖ్య విషయం ఏంటిదంటే మా దగ్గర తీర్మానం చేసినటువంటి కాపీ ఉన్నది, జుమ్మా పత్రిక ఉన్నది, మాకు మున్సిపల్ పర్మిషన్ ఉన్నది, ఆదిలాబాద్ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఉన్నది, మ్యాప్ ఉన్నది. 80 ఫీట్ల రోడ్డు నుండి లోపలికి 132 ఫీట్ల పొడవు, 33 ఫీట్ల వెడల్పుతోని మాకున్నది. పక్కకి ప్రపోజ్డ్ సైట్ ఫర్ ఉర్దూ స్కూల్ అని కూడా ఉన్నది. ఉర్దూ స్కూల్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. దీన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా ఈ 2004 పేపర్స్ ఉంటే సదరు వ్యక్తి 2022 రిజిస్ట్రేషన్. ఇది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలాన్ని రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకొచ్చిండ్రు? ఇది సాధ్యమేనా? ఒక్కసారి ఆలోచించాలి అధికారులు కూడా. ప్రభుత్వ స్థలము రిజిస్ట్రేషన్ ఎంతమంది పేరు మీద అయితే అసలు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇక మాకు ఇచ్చిన పత్రిక ఇది, మాకు ఇచ్చిన పేపర్స్. ఈ మనిషి ఏం చేసిండంటే మీకు ఒక విషయం చెప్తా. గత సంవత్సరము ఇదే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి సమాచార హక్కు అడిగాడు. ఏమని? దీనికి సంబంధించిన కాగితాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమి ఇచ్చిందంటే ఈ ప్రస్తుతానికి అందుబాటులో లేవని ఇచ్చింది. లేవు అంటే దీనికి కాగితాలు లేవు కదా, దీన్ని ఆక్రమించుకోవచ్చు అని అప్పటి నుండి దీన్ని వెంబడబడుతుండు. మేము వెళ్ళి ఎంఆర్ఓ గారిని కలిసి, సార్ ఇది చాలా ఇట్లా ఎమర్జెన్సీ ఉన్నది, ఈ ఆక్రమణకు గురవుతుంది సార్, ఈ స్థలం కొద్దిగా వెతకండి అంటే అక్కడ ఉన్నటువంటి ఏం పేరు జనార్దన్ అనే వ్యక్తి మా కోసం 2 రోజులు వెతికి ఈ కాగితాలన్నీ తీసిచ్చాడు ఎంఆర్ఓ గారి ఆదేశంతో. ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి కూడా మాకు ఇచ్చింది వీటన్నిటి మీద. అవి ఒరిజినల్ కాపీస్ ఉన్నాయి. అంటే
కాయిదాలు లేని కాడ అంటే ఎక్కడైతే దొరుకుతలేవో ఆ స్థలాలని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సదర్ కార్పొరేటర్ గారు. ఇది థ్యాంక్ యూ. పింగిలి శ్రీపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యులు. మరి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో PRTUTS సంఘ భవనం ఉన్నటువంటి ఆవరణ, ఇది సర్వే నెంబర్ 426, మరి 484 గజాలను 2004 ఆగస్టులో మరి ప్రభుత్వం సంఘ భవనానికి కేటాయించింది. తదనంతరం మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నుంచి ఈ స్థలంలో బిల్డింగ్ పర్మిషన్ కూడా తీసుకొని మరి అన్ని 484 గజాలకు సంబంధించి సంఘ భవనానికి సంబంధించి అన్ని పక్కా పేపర్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా పూర్తి హక్కులు కలిగి ఉండి 2004 నుంచి కూడా కబ్జాలో ఉన్నటువంటి ఈ భవనం మరి కొంత ఖాళీ స్థలాన్ని ఆక్రమించాలని మరి కొంత రాజకీయ పలుకుబడితో మరి ఈ స్థలాన్ని ఆక్రమించాలని ప్రయత్నం మొన్న జరిగింది. మరి జరిగిన వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా మండల నాయకులు, ప్రాథమిక సభ్యులు కూడా అంతా ఆందోళనతో మరి వెంటనే విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా రాష్ట్ర సంఘానికి మాకు తెలిపిన క్రమంలో మరి మేము ఎమ్మెల్యే గారికి విషయాన్ని తెలియజేయగానే మన ఎమ్మెల్యే గారు చొరవ చూపి వెంటనే పనులు మరి ఆపు చేయడం, నిలుపుదల చేయడం జరిగింది. మరి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి తదనంతరం జరిగిన పరిణామాలు చూస్తే మరి మా జిల్లా ప్రధాన కార్యదర్శిని, అధ్యక్షుడిని, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది జిల్లా నాయకులను బెదిరించాలనే ప్రయత్నం నిన్న రాత్రి జరిగింది. మరి కొంతమంది అల్లరి మూకలు మరి వారిపై దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి ఇప్పుడు మేము తీసుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ కావద్దని చెప్పి వారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఈ స్థలం వైపు కానీ, మా జిల్లా నాయకుల వైపు కానీ, ఉపాధ్యాయుల వైపు కానీ మరి చూడొద్దని చెప్పి వారిపైన ఏ చిన్న మరి ఇబ్బంది కలగాలని ప్రయత్నం ఎవరు చేసినా కూడా దానికి వారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఆ కబ్జాదారులను మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ అయితే ఇక్కడ ఇస్తాను పెట్టుకున్నాం తీసుకుపోతాం అంటే అది ఆపినాం. లేకుంటే దానికి సంబంధించి ఇక్కడ ఉన్నాయి, అది మూపియాలి. యాక్చువల్గా నేను స్లో మోషన్
వస్తలేదా వస్తాను ఫోటో